చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. అందరూ చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందస్సమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవనెను. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ తనకు కలిగిన సంఘంతో చెబుతున్న ఉపదేశం ఇది. మొదటిగా దేవుడు యెహోషువకు చెప్పిండు. యెహోషువ కలిగి ఉన్న సంఘానికి దేవుడు చెబుతున్న మాట, మీరు దాని వెంబడి వెళ్ళాలి. దేని వెంబడి వెళ్ళాలి? మందస్సం వెంబడి మీరు వెళ్ళాలి. లేవీయులు మందస్సాన్ని మోసుకొని పోతున్నారు. వాళ్ళు ఎటు మందస్సాన్ని మోస్తారు. అయితే వాళ్ళు మందస్సాన్ని మోస్తున్నారని మీరు చూసినప్పుడు, మీరు ఏ స్థలములో అయితే ఉన్నారో, ఏ స్థలములో మీరు నిలబడి ఉన్నారో, ఆ స్థలములో నుండి, ఆ పరిస్థితిలో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ కష్టాల్లో నుండి ఆ మందస్సు వెంబడి మీరు వెళ్ళాలి. ఆ మందస్సు వెంబడి గనక మీరు వెళితే, ఆ మందస్సాన్ని గనక మీరు వెంబడిస్తే, ఆ మందస్సాన్ని గనక మీరు ఆధారం చేసుకుంటే, ఆ మందస్సమును గనక మీరు ప్రీతిగా ఇష్టముగా ఎంచుకుంటే గనక, మీరు ఏ అనుభవాలలో నుండి దాటాలనుకుంటున్నారో, దేనినైతే జయించాలనుకుంటున్నారో, దేనినైతే అడ్డుగా ఉందని అనుకుంటున్నారో, వాటన్నిటినీ జయించగలిగే కృప, దాటగలిగే భాగ్యాన్ని నా దేవుడు నిశ్చయముగా మీకు అనుగ్రహింపజేస్తాడు. మనం వెంబడించాల్సింది దేనినయ్యా అంటే మందస్సాన్ని. అందరూ చెప్పండి, దేన్ని వెంబడించాలి? మందస్సు వెంబడి వెళ్ళాలి. మందస్సు ఏంటి అసలు? దేవుడు. చెప్పండి, దేనికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం. మందస్సము మనం ఆరాధిస్తున్న దేవునికి సాదృశ్యం. ఇప్పుడు సేవకుడికి దేవుడు చెబుతున్న మాట, సంఘానికి దేవుడు చెబుతున్న ఉపదేశం, మీరు మందస్సు వెంబడి వెళ్ళండి. మందస్సు వెంబడి ఎందుకు వెళ్ళాలయ్యా అంటే, వారెదురుగా భయంకరమైన శ్రమ ఉంది, వారెదురుగా భయంకరమైన ఉపద్రవం ఉంది, వారెదురుగా దాటలేనంత విస్తారమైన నది ఒకటి ప్రవహిస్తుంది. ఇప్పుడు ఆ నది దాటితేనే వాళ్ళకి ఆశీర్వాదం, ఆ నది దాటితేనే వాళ్ళకి దీవెన, ఆ నది దాటితేనే వాళ్ళకు సంతోషం. ఇప్పుడు ఆ నదిని దాటాలంటే వారు ఒక్కరి వల్ల కావట్లేదు. ఎందుకంటే ఆ నది పొంగి పొర్లుతుంది అని రాయబడి ఉందాడ. కాబట్టి ఇప్పుడు ఆ నదిని వాళ్ళు దాటాలంటే, ఆ సమస్యను దాటాలంటే, ఆ బాధను జయించాలంటే, ఆ ఇబ్బందులో నుండి బయటపడాలంటే, సేవకుడికి దేవుడు చెబుతున్న మాట, సంఘానికి నీకు నాకు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, దేనినైతే నువ్వు దాటాలనుకుంటున్నావో, దేనినైతే నువ్వు దాటలేకపోతున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావో, దేనినైతే నువ్వు ఎదిరించలేకపోతున్నానని అనుకుంటున్నావో, అదిగో అది ఎంత గొప్పదే అయినా, ఎంత పెద్ద పర్వతమే అయినా, ఎంత గొప్పగా ఎగిసి పడుతున్నా, వాటన్నిటిని ఎదుర్కొనుటకు ఒక సులువైన మార్గం ఏమిటంటే, మందస్సమనబడిన యేసు ప్రభువుని, ఆయనను నువ్వు వెంబడిస్తే చాలు, దాని వెంబడి నువ్వు వెళితే చాలు, ఆ మందస్సాన్ని నువ్వు ఆధారం చేసుకొని వెళ్తే చాలు, పొంగి పొరులుతున్న నదులన్నిటినీ నా దేవుడు నెమ్మలపరుస్తాడు నీ ఎదుట. హల్లెలూయా. ఎందుకు దాన్ని వెంబడి వెళ్ళాలి? మందస్సు వెంబడి ఎందుకు వెళ్ళాలంటే,
మందస్సు వెంబటి ఎందుకు వెళ్ళాలంటే యోర్దాను నదిని దాటటానికి. యోర్దాను నదిని దాటలేని పరిస్థితిలో జనులు నిలిచిపోయారు. యోర్దాను లోకానికి సాదృశ్యం. యోర్దానులో నీళ్లు లోక జనులకు సాదృశ్యం. ఈ లోకమును దాటలేక జయించలేక లోకములోనే నిలిచిపోతున్న వారు ఇంకెంతోమంది ఉన్నారు. ఈ లోకములోనే నిలిచిపోయి ఆగిపోతూ కలిగిన బాధల్ని, ఇబ్బందులను, కష్టాలను జయించలేక, ఎదిరించలేక, పోరాడలేక నిలిచిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే నా దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. మందస్సం అనబడిన క్రీస్తుని ఆధారం చేసుకొని ఆయన వెంబడి నువ్వు వెళితే చాలు. ఆయన ముందు నడుస్తాడు నీకు. ఆయన వెంబడి నువ్వు వెళితే చాలు. ఎగసిపడుతున్న యోర్దాను నదిని నా దేవుడు నిశ్చయముగా నిలిచివేస్తాడు. రెండు చేతులు పైకెత్తి చెబుదాం, హల్లెలూయా. ఎందుకు దాని వెంబడి వెళ్ళాలి? అక్కడే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని నిన్ను అడిగినప్పుడు మీరు యెహోవా మందస్సమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడినంట. స్తోత్రం చెప్పండి. నీ పిల్లలు అడుగుతారు, ఏమనో తెలుసా? ఈ రాళ్ళు ఎందుకు? ఈ కృతజ్ఞత కూడికలు ఎందుకు? ఈ ఇంటింటి స్వార్థ కూడికలు ఎందుకు? లేదు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు ఎందుకు? లేదు ఈ ప్రత్యేకమైన అర్పణలు ఎందుకు? ఈ కృతజ్ఞత అర్పణలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? లేదు కానుకలు ఎందుకు ఇచ్చుకోవాలి? ఎన్నో విషయాలను నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య నిన్ను ప్రశ్నిస్తారు. అయితే నువ్వు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఒకప్పుడు ఎగిసిపడుతున్న మన జీవితాల్లో యోర్దాను అనుభవాలు ఎన్నో ఉన్నాయి. యోర్దాను నెమ్మది లేకుండా చేసింది. యోర్దాను నది సంతోషం లేకుండా చేసింది. యోర్దాను నది దుఃఖాన్ని కలుగు చేసింది. అటువంటి బాధలో, అటువంటి కష్టములో, అటువంటి ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మందస్సం అనబడిన క్రీస్తుని నేను వెంబడించినప్పుడు వాటన్నిటిని నా దేవుడు ఏకరాశిగా నిలిపివేశాడు. దానికేరా బాబు ఈ ప్రార్థనలు, దానికేనయ్యా ఈ కూడికలు, దాని కొరకే ఈ అర్పణలు, దాని కొరకే ఈ కానుకలు అని నీ పిల్లలకు నువ్వు చెప్పేటట్లుగా ఉండాలి. ఇప్పుడు అడుగుతారు నీ పిల్లలు, దేనికి? దేవుని కొరకు అంత చేయాలా? పరిచర్య కొరకు అంత చేయాలా? సేవకుడు కొరకు అంత చేయాలా? సంఘము కొరకు అంత ఇచ్చుకోవాలా? ఏవండి, ఉన్నది ఒక్కలమే కదా, మన ఇంట్లో ఉంది ఒక్కలమే కదా, ఒక్కరికే అంత ధనాన్ని ఇవ్వాలా అని మూర్ఖంగా ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉండకపోరు, చాలామంది ఉంటారు. మన ఇంట్లో ఉంది ఇద్దరమే కదా, లేదంటే మన ఇంట్లో ఉంది నలుగురమే కదా అని ఆలోచన భావాన్ని చేయకూడదు. నేను ఏమంటాను తెలుసా? నిన్ను ఎదుటివారు అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏమిటంటే, యోర్దాను లాంటి సమస్యల్లో నేను ఉన్నప్పుడు, యోర్దాను లాంటి బాధల్లో నేను పడుతున్నప్పుడు, యోర్దాను నా జీవితంలో ఎగిసి పడుతున్నప్పుడు, నెమ్మది లేకుండా నేను బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తనబడిన మందస్సాన్ని నేను వెంబడించినప్పుడు, వాటి సమస్యలన్నిటినీ నా దేవుడు నా ఎదుట నుండి ఏకరాశిగా నిలిపివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడైన యేసన్న గారు రాసిండిగా, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేసిండంట? ఏకరాశిగా నిలిపేసిండంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేది అదే, నీ జీవితంలో కొన్ని దాటలేని ఉంటాయి,
వాటిని దాటాలంటే నువ్వు మందస్సాన్ని వెంబడించాల. నువ్వు దాటేస్తావని ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండకూడదు. నేను జయించగలుగుతానన్న ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండకూడదు. అధికమైన అధిక తెలివితేటలతో బ్రతకూడదు. ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా మందస్సాన్ని వెంబడించటం నేర్చుకోవాలి. యేసు ప్రభువుని వెంబడించటం నేర్చుకోవాలి. దాన్ని వెంబడిస్తే ఏమి కలిగిద్దయ్యా అంటే సంతోషం కలిగిద్ది, సమాధానం కలిగిద్ది. ఏదైతే నువ్వు దాటలేకపోతున్నాను అనుకుంటున్నావో వాటన్నిటినీ నా దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉండి నీకు ఆ విషయాలన్నిటిలో నిన్ను దాటించునుగాక. అక్కడే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనం చదవండి. 15వ వచనం 16వ వచనం. అప్పుడు ఆ మందస్సము మోయేవారు యొర్దానులో దిగిన తర్వాత మందస్సమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేపాతునద్దునున్న ఆదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచాయి అంట. స్తోత్రం చెప్పండి. మందస్సం అప్పటి వరకు లేవీలు భుజాల మీద ఉంది, యాజకుల భుజాల మీద ఉంది. యొర్దాను నది ఎలా ఉంది? పొంగి పొర్లుతుంది. చెప్పండి, ఎలా ఉంది? పొంగి పొర్లుతుంది. అడుగు పెట్టలేము పరిస్థితి, దాటలేని పరిస్థితి. ఓడలేద్దామా? ఎగిసి పడుతుంది యొర్దాను నది. పడవను దించుదామా? ఎగిసి పడుతుంది యొర్దాను నది. ఇప్పుడు దాన్ని దాటాలి. ఆ బాధను, ఆ కష్టాన్ని దాటితే ఒకడేముందో తెలుసా? ఆశీర్వాదం, దీవెన, కృప దాచబడి ఉంది. ఇప్పుడు దాన్ని దాటాలి కాబట్టి యాజకులు మందస్సాన్ని మోసుకొని కాస్త యొర్దాను నది దగ్గరికి వెళ్ళారంట. అంతే. మందస్సం యాజకులు భుజాలపైన ఉండగానే యాజకులు కాళ్ళు అంచు కొద్దిగా యొర్దాను నదికి ఇట్ట తాకటంతోనే ఎగిసి 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 పడుతున్న యొర్దాను నది అంట ఆదాముపురము వరకు ఏకరాశిగా నిలిచిందంట. స్తోత్రం చెప్పండి. ఇది మనుష్యులు గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనము? దేవుని గొప్పతనం. మందస్సం యాజకుల పైన ఉంది కాబట్టి, మందస్సములో ఉన్న ప్రభావం సేవకుల్లో ఉంది కాబట్టి ప్రార్థన ప్రతిఫలం అవుతుంది. ప్రార్థన దీవెనకరంగా మారుతుంది. ప్రార్థన ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రార్థన ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి. ఇప్పుడు యాజకుడు గొప్పవాడా? మందస్సం గొప్పదా? చెప్పాలి. యాజకుడు గొప్పవాడా? మందస్సం గొప్పదా? మందస్సమే గొప్పది. మందస్సములో ఉన్న ప్రభావం ఎవరి దగ్గరకు వస్తుంది? యాజకుడి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు యాజకుడు కాళ్ళు కాస్త అంచుకు తగిలటంతోనే, ఆ నీటి అంచుకు తగలటంతోనే ఏకరాశిగా అంట ఆదాముపురము దగ్గర నిలిచిపోయి అంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో తెలుసా? ఆ మందస్సాన్ని వెంబడించినప్పుడు. దాటలేని అనుభవాలు ఎన్నో ఉంటాయి నీ జీవితంలో, ఎదురించలేని అనుభవాలు ఎన్నో ఉంటాయి నీ బ్రతుకులో. అది ఉద్యోగములో ఉండు, వ్యాపారములో ఉండు, ఉద్యోగంలో ఉండొచ్చు, పనిలో ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారితో ఉండొచ్చు, కట్టుకున్న వారితో ఉండొచ్చు. ఎన్నైనా ఏమైనా నువ్వు జయించలేకపోతున్న వాటిని, దాటలేని అనుభవాల వాటిని అంటిని కూడా నువ్వు యేసు ప్రభు అనబడిన మందస్సాన్ని దాని వెంబడి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడాలే. కానీ నా దేవుడు వాటన్నిటిలో నుండి నిశ్చయముగా అద్దరికి నిన్ను చేర్చునుగాక. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ పిల్లలు అడిగినప్పుడు నువ్వు చెప్పాలా, ఈ సంవత్సరంలో దేవుడు ఎన్ని మేలులు చేసిండు. నీకు రోగం వస్తే తగ్గించిండు, నీకు నొప్పులు వస్తే తగ్గించిండు. అర్థమైందా? నువ్వు లేవలేని పరిస్థితి వస్తే లేపిండు దేవుడు. నిన్ను పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరని నువ్వు దుఃఖించినప్పుడు నీ చెంతకొచ్చి నిన్ను ఆదరించిండు, ఆప్యాయంగా పలకరించిండు ఆయన వాక్యం ద్వారా. ఏమండి? దాటలేని అనుభవాలలో నుండి నా దేవుడు నిన్ను దాటించిన అనుభవాలు ఎన్నో నీ ఎదురుగా ఉన్నాయి. ఇక దాటలేననుకున్న పోతున్న అనుభవాలలో ఇదిగో
మందస్సం అనబడిన క్రీస్తును వెంబడించడానికి నువ్వు ఇష్టపడు. ఆయనను వెంబడిస్తే చాలు, ఆ దరికి నువ్వు నిశ్చయముగా చేర్చబడతావు, ఆశీర్వాదమును పొందుతావు, దీవించబడతావు నిశ్చయముగా. కాబట్టి మందస్సాన్ని మనం ఏమి చేయాలంటే వెంబడించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాటలేని సమస్యలలో నా దేవుడు నీకు సహాయము చేయునుగాక. అడగాలి ప్రభువుని, నేను ఈ విషయాన్ని దాటలేకపోతున్నానయ్యా, ఈ విషయంలో నేను జయించలేకపోతున్నాను, ఈ విషయంలో నేను ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను, లేదంటే నా వారే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఆ విషయంలో దాటే కృపను నాకు ఇయ్యని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రభువును వెంబడించు చాలు, మందస్సాన్ని వెంబడించు. ఇజ్రాయేలు ప్రజలకి ఆ రీతిగా అంత కష్టం ఉందండి. యొర్దాను నదిని దాటలేని అనుభవాల్లో వాళ్ళు నిలిచిపోయినప్పుడు ఆ మందస్సాన్ని వెంబడించారంట, అంతే. స్తోత్రం చెప్పండి. వెంబడించిన మరో క్షణమే ఏమండి, ఆనాడు ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిండో, ఇదిగో ఎగిసి ఎగిసి పడుతున్న ఈ యొర్దాను నదిని ఏకరాశిగా నిలిపంట ఆరిన నేల మీద అద్దరికి చేర్చాడు దేవుడు. అంటే ఇక తడి అనేది కూడా ప్రజలకి తగలనీయలేదు. ఎంత కరుణామయుడండి, కృపగలిగిన దేవుడు. మనం అడగాలే కానీ, ఆయన వెంబడించాలే కానీ, వెంబడించటానికి నీ మనస్సు సమ్మతం కావాలే కానీ, నువ్వు ఆధారం చేసుకొని వెంబడించటానికి, దాని వెంబడి వెళ్ళటానికి ఈరోజు మనుషుల్ని వెంబడిస్తున్నారు చాలామంది. మనుషుల ఆలోచనలు వెంబడిస్తున్నారు, నాయకులు ఆలోచనలు వెంబడిస్తున్నారు. ఏమండి, మనుషులు నా మాట నమ్ము చాలంటే ఆ మాటనే నమ్ముకొని ఆ మాట ప్రకారం వెంబడించుకుంటూ పోతున్నారు. మనుషులు నమ్మటాన్ని బట్టి సిగ్గు కలుగుతుంది, నష్టము కలిగిద్దని, అవమానాలు కలుగుతాయని పరిశుద్ధ గ్రంథం చెప్పినా కానీ, వాక్యం బోధించినా కానీ చాలామంది ఇంకా మనుషుల్ని ఆధారం చేసుకొని మనుషుల్నే వెంబడిస్తున్నారు. మనుషుల్ని వెంబడించటాన్ని బట్టి కలిగేది ఏంటండి? బాధ, దుఃఖము, శ్రమ, వేదన. వదిలేస్తారు, ఒకరోజు మధ్యలోనే వదిలేస్తారు. ఈరోజు సినీ ఇండస్ట్రీ చూడండి, సినీ ఫీల్డ్లో ఒకప్పుడు నన్ను నమ్ము అని ఒక వ్యక్తిని ఐస్థాయికి తీసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు తెర మీద కూడా అగపడలేకపోతున్నారు కొంతమంది. అయితే కనీసం ఆ హీరో ఉన్నాడా, హీరోయిన్ ఉందా, బ్రతికారా, సచ్చారా అన్నది కూడా తెలియట్లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? మనుష్యులను వెంబడిస్తే కొద్ది కాలమే అగపడతావు తెర మీద. మనుష్యులను వెంబడిస్తే కొద్ది కాలమే ముఖములో సంతోషం, జీవితంలో సంతోషం, కుటుంబంలో ఆనందం. మనుష్యులు నమ్మటాన్ని బట్టి కొద్ది కాలం మనుష్యులు కాగపడతావు. అదే మనం ఆరాధిస్తున్న క్రీస్తును వెంబడించటాన్ని బట్టి మందస్సు వెంబడిని వెళ్ళటానికి ఇష్టపడాలే కానీ నా దేవుడు చరిత్రలో నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున ఇజ్రాయేలీయులు భయము చేత ఎవ్వడును లోపలికి రాకుండాను, పోకుండాను, లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిందంట. ఇదొక సమస్య. యొర్దాను నదిని దాటారు, దాని బాధ అయిపోయింది, దాని కష్టం అయిపోయింది. యువకుడికి దాటొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఎదురైన అనుభవం ఏంటంటే యెరికోను దాటాలి, యెరికో ప్రాంతాన్ని దాటాలి, యెరికోని స్వాధీనపరుచుకోవాలి. కానీ యెరికో ప్రాంతం ఎలాగుందో తెలుసా? అవకడ వాళ్ళ యువకడ వాళ్ళ అవకడ పోకుండంట ద్వారములు గట్టిగా మూసివేయబడ్డాయి అంట. ఎట్ట మూసివేయబడ్డాయి? ఎట్టనుందాడా? గట్టిగా. ఎట్ట మూసివేయబడ్డాయి అంట? గట్టిగా మూసివేయబడ్డాయి అంట. కొన్నిసార్లు మన జీవితంలో ఆలోచన చేసుకుంటే అలాగే ఉండిద్ది. ద్వారాలు గట్టిగా మూసివేయబడతాయి. ఎట్నుంచో సహాయం వచ్చిద్ది అనుకుంటూ రాదు, సహాయం చేస్తానన్నోళ్ళు చెయ్యరు.
మాట ఇచ్చినోళ్ళు ముందుకు రారు. ఏమండి? ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నేనున్నానులే అని ఆదరిస్తానని చెప్పినవాడు హక్కుకు రానప్పుడు, అక్కర తీర్చడానికి పనికిరానప్పుడు ఎంత బాధపడతారో, ఎంత వేదన చెందుతారో. ద్వారాలు గట్టిగా మూసివేయబడతాయి ఒకసారి. ఇప్పుడు ఈ ద్వారాలు, ఏ ద్వారాలైతే గట్టిగా మూసివేయబడ్డాయో ఆ ద్వారాలు తెగిపోవాలంటే, ఆ ద్వారాలు పడిపోవాలంటే, ఆ ద్వారాలు నీలో నుండి కొట్టివేయబడాలంటే నీకు ముందుగా ఏం వెళ్ళాలో తెలుసా? మందస్సం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఏం వెళ్ళాలి? మందస్సం వెళ్ళాలి. మందస్సం అనే దేవుడు నీ ముందు నడవాలి, నీతో నడవాలి. నువ్వు ఆధారం చేసుకోవాలి, ప్రభువుని అడగాలి. ఏ ద్వారాలైతే నీ ఎదుట మోసపోయబడాయో, ఏ ద్వారాలైతే ముయ్యబడి ఉన్నాయో, ఏ ద్వారాలు ముయ్యబడట ద్వారా నీకు సంతోషము, సమాధానము, నెమ్మది లేదో, ఆ ద్వారాలన్నీ పడిపోవాలంటే, ఆ ద్వారాలన్నీ అతలాకుతలము కావాలంటే నీ వెంట ఏమి రావాలో తెలుసా? మందస్సం రావాలి. స్తోత్రం చెప్పండి. మందస్సం నీతో రావాలి. మందస్సం వెంబడి నువ్వు వెళ్ళాలి. దేవుడు ఏం చెప్పిందంటే, గట్టిగా మూయబడిన ద్వారాలను చూసి భయపడొద్దు. స్తోత్రం చెప్పండి. వేటిని చూసి? గట్టిగా మూయబడిన ద్వారాలను చూసి మీరేమీ భయపడొద్దు. మరలా యాజకులు మందస్సాన్ని భుజం మీద పెట్టుకోవను, ఎరుకో గోడ చుట్టూ 7 సార్లు తిరగమను, బోరలు దేవాలని బోరలోదమను. నేను చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రజలను బిగ్గరగా అరవమని చెప్పు, కేకలు వేయమని చెప్పు, పాటలు పాడమని చెప్పు, స్తుతియాగము చేయమని చెప్పు. నేను ఆ మరుక్షణమే ఏ ద్వారాలైతే గట్టిగా ముయ్యబడ్డాయని మీరు అనుకుంటున్నారో ఆ ద్వారాలన్నిటినీ నేను పడవేస్తాను. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే, మందస్సం మీకు ముందుగా వెళ్ళాలి, దాని వెంబడి మీరు వెళ్ళాలి. ఆ విషయం మర్చిపోవద్దు మీరు. దేని వెంబడి వెళ్ళాలి? అందరూ చెప్పండి. దేని వెంబడి వెళ్ళాలి? మందస్సం అనగా దేవుడు, యేసుక్రీస్తు. ద్వారాలు ఎన్నో మూయబడతాయండి. ఈ మందిరం కట్టేటప్పుడు నేను కొంతమంది మీద ఆశ పెట్టుకున్నా. ఈ మందిరం నిర్మించేటప్పుడు మాట ఇచ్చారు కొంతమంది. అయితే నేను అయినా కానీ వారి మాట మీద నమ్మకం పెట్టలేదులే, కానీ ప్రార్థనే, విశ్వాసం, మనం చేసే ప్రార్థన ప్రతిరోజు ఎంత ధూపం వేసినవండి. ఎవరు వచ్చినా రాకపోయినా కనీసం రోజుకు ఒక 4, 3, 2 ఏమండి, ఈడ పని చేయటం, యశ్వబ్ గారి ఇంట్లో ప్రార్థన చేయటం, ఈడ పని చేయటం, యశ్వబ్ గారి ఇంట్లో ప్రార్థన చేయటం. ప్రతిదానికి ప్రార్థన, దేవుని సహాయం, దేవుని కృప. 15 రోజులు 20 రోజులు ఆగిపోయింది సంథింగ్ వర్క్, అందరికీ తెలుసు. దాని తర్వాత హేళన, ఎదుటోడైతే ఎడదిప్పుతాడో, ఏమంటే ఎంతమంది, ఎన్ని మాటలు, ఎన్ని రకాల దూషణలు అయిపోయింది. ఉరికారు 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 ఆగిపోయింది అన్నట్లుగా ఎన్నో మాటలు చెవున పడ్డాయి. ఎంతోమంది రోడ్డున పోతుంటే, ఏంటండి ఎంత సడన్గా ఆగిపోయారంటే, నిన్నదాకా ఉరికారుగా ఏమైందని అన్నారు చాలామంది. అయినా కానీ ఒక విశ్వాసంతో మనందరం చేసిన ప్రార్థన, సంఘంగా కన్నీరు కార్చాం, ప్రభుని వేడుకున్నాం, ప్రభువా మమ్మల్ని సిగ్గుపరచొద్దయ్యా. ఒకరోజైతే విపరీతమైన కన్నీటి ప్రార్థన, మమ్మల్ని సిగ్గుపరచొద్దయ్యా, అన్ని జనుల్లో నీ నామానికి అవమానం కలగకూడదు, ఏ విధము చేతనైనా ఆ ప్రాకారాలు కొట్టివేయబడాలి, ఆ ద్వారాలు, ముయ్యబడిన ద్వారాలు తెరవబడాలి. ఏ ద్వారాలైతే గట్టిగా ముయ్యబడ్డాయో ఆ ద్వారాలన్నీ లయమైపోవాలి అని విశ్వాసంతో ప్రార్థన చేసిన మరుక్షణం కొద్ది రోజులకే నా దేవుడు విశాలమైన ద్వారాలు తెరిచిండు. హల్లెలూయా. సిగ్గుపరిచిండు ఎక్కడన్నా? పరచలేదండి. సిగ్గు ఎక్కడా కూడా దేవుడు పరచలేదు మనల్ని. ఇప్పటికీ ఎంతోమంది సేవకులు అతలాకుతలమవుతున్నారు. ఫౌండేషన్స్ వేసి మందిరాలు ఇప్పటి వరకు కూడా పూర్తిగాను ఎన్నో ఉన్నాయి. ఏవండి, ఫౌండేషన్ వేసి ఆగిని ఉన్నాయి, గోడల వరకు లేపి ఆగిని ఉన్నాయి.
మందిరం అందరితో ముగించబడేది కాదు. మన ఆత్మీయ నాయకులు చెప్పారు, ప్రభుప్రసాద్ అయ్య గారు. అందరూ కడతామనుకుంటారులే కానీ కట్టలేరు, అందరూ ముగిద్దామనుకుంటారులే కానీ ముగించలేరు. కొంతమంది కడదామనుకుంటున్నారులే కానీ కట్టలేకపోతున్నారు. కానీ వారికి కావాల్సినవి మాత్రం సంపాదించుకుంటున్నారు. మందిరాలు లేకపోయినా, ఆరాధించటానికి స్థలాలు లేకపోయినా, వారి సుఖభోగాల కోసం, ఏమండి, వారి సుఖభోగాల కోసం, వారి ఎంటర్టైన్మెంట్ కొరకు, వారి సంతోషము కొరకు దేవుని మందిరం ఉందా లేదా అన్న ఆలోచన కూడా చేయకుండా జీవిస్తున్నారు. కొంతమంది సేవకులు సంఘం ఎట్టన్నా పోని ఏదన్నా కానీ మనం అఫీషియల్గా అగపడితే చాలు, మనం దర్జాగా అగపడితే చాలు అనుకొని బ్రతికే వాళ్ళ లేకపోలేదండి. దేవుని మందిరం అందరూ కట్టేది కాదు, అందరి చేత ముగించబడేది కాదు. కానీ దేవుని మహాకృప మన ఎదురుగా మూయబడిన ప్రతి ద్వారాన్ని మందస్సు అనబడిన క్రీస్తు ద్వారా నిశ్చయముగా తెరిచి కృపనిచ్చాడు. దగ్గరగా చెబుదాం. కాబట్టి నీ ఎదురుగా ఏ ద్వారాలైతే గట్టిగా ముయ్యబడ్డాయో, ఎవరైతే ముడుచుకొని ఉంటున్నారో, ముయ్యబడిన అనుభవాలతో ఉంటున్నారో, లేదు బాధ పెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. స్తుతి ప్రార్థన ప్రాకారాలను పడేసిద్ది, స్తుతిని స్థితిని మార్చిద్ది, ప్రార్థన నీ జీవితాన్ని మార్చిద్ది, ప్రార్థన నీ వ్యక్తిగత భవిష్యత్తును బాగు చేసిద్ది, ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టిద్ది, ప్రార్థన కుటుంబము గాక సంఘాన్ని కట్టిద్ది. ఎరుకో గోడలు పడిపోయా అంటే అర్థం ఏంటో తెలుసా? స్తుతి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. స్తుతి పాటలు. స్తోత్రం చెప్పండి. మొయ్యబడిన ద్వారాలు గట్టిగా మొయ్యబడ్డాయి అంట. ఆ మాట నేను రాత్రి చదివినప్పుడు నాకు కాస్త ఆస్ప్యాస్పదముగా అనుకున్నాను. ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడింది. మూసారు అనలేదేక, మూసివేయబడింది. ఇక లోపల వాడు బయటకు వచ్చేది లేదు, బయట వాడు లోపలికి పోయేది లేదు. మరి ఇప్పుడు ఏం జరిగింది? అంత గట్టిగా మొయ్యబడిన ద్వారాలు ఏమయ్యాయి? అక్కడే 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం, యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొటేలు కొమ్ముల బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందస్సము వారి వెంట నడిచిందంట. స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. ఏమి నడవాలి మనతో? మందస్సము నడవాలి. మందస్సం అనగా దేవుడు ఇష్టపడాలి. ఆయన నాతో నడవాలని ఇష్టపడాలి, నేను ఆయనతో నడవాలని ఇష్టపడాలి. నేను అన్నది అదే. కష్టకాలంలో కూడా ఏమండి, ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. ఎవరు? పేతురు. సముద్రం ఎగిసిపడుతుంది, అలలు ఎగిసిపడుతుంది. 11 మంది శిష్యులు ఉన్నారు. ఏమండి, అంతమంది ఉన్నా కానీ కాస్త నా యేసు ప్రభు ఎదురుకు రావటంతోనే ఒక మాటే సెలవిచ్చిందంట. సముద్రాలన్నీ అలాగ నిమ్మలమైపోయినాయి అంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటున్నాడు కదా పేతురు, నీవే అయితే నీ యొద్దకు నడిచే కృపను నాకు ఇయ్యయ్యా. ఆయన మనతో నడవాలని కోరుకోవాలి, మనం ఆయనతో నడవాలని ఆశతో బ్రతకాలి. ఆ ఆశే ఏమైంది చెప్పండి? ప్రపంచంలోనే మానవుడిలో మొట్టమొదటి మానవుడు నీటిపైన నడిచినటువంటి వ్యక్తి పేతురు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నడిచింది? పేతురు నడిచిందండి నీటిపైన. ఎందుకో తెలుసా? ఆయన నాతో నడవాలి, నేను ఆయనతో నడవాలి. ఇప్పుడు ఎరుకో ప్రాకారాలు పడవేయబడాలంటే యెహోవా మందస్సము నీ వెంట ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు నీతో ఉండాలి, నీలో ఉండాలి. అప్పుడు ఏ ప్రాకారమైతే అడ్డుగా ఉందనుకుంటున్నావో, ఏ ప్రాకారమైతే
తట్టుకోలేకపోతున్నావో, ఏ ప్రాకారము ద్వారా నెమ్మది లేకుండా పోతున్నావో, నా మందస్సుము, యెహోవా మందస్సుము నీ వెంట ఉన్నప్పుడు, యెహోవా సన్నిధి నీతో ఉన్నప్పుడు, నీతో ఉండాలని నువ్వు ఆశపడ్డప్పుడు, అదిగో గట్టిగా మూయబడిన ద్వారాలను పడవేసినట్లుగా నా దేవుడు నీ జీవితంలో అడ్డుగా ఉన్న ప్రతి గోడను పడవేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందస్సు వారి వెంట వెళ్ళటంతోనే 7 సార్లు ఎరుకో గోడల చుట్టూ దేవుని స్తుతిస్తున్నారంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకులాగా కాదు. నేను ఏం చేస్తున్నారంటే మీరు ఇంకా శుతిస్తున్నారు అంటున్నారు. మీరు ఎంత చిన్నగా చెబుతున్నారు. వాళ్ళు అట్ట కాదు, ఎరుకో ప్రాకారాల చుట్టూ తిరుగుతూ వాళ్ళ ధ్వనులు ఎట్టున్నాయో తెలుసా? వాళ్ళ ధ్వనులు ఒక మాట చూడండి, 20వ వచనం చూడండి. ఆడ 20వ వచనం, యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేక వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలాయంట. స్తోత్రం చెప్పండి. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారమునెక్కి పట్టణమును పట్టుకున్నారంట. హల్లెలూయా. ఎట్టేశారంటే వీళ్ళు కేకలేశారంట. ఏమేశారు? కేకలు. పనికి మాలిన కేకలు కాదు వాళ్ళు వేసింది. ఏం కేకలు? స్తుతి కేకలు. ఏం కేకలు? గొప్ప కేకలు. ఆ కేకలకి ఎరుకో గోడ అవ్వకడున్నోడు భయపడుతుంది. ఇప్పుడు ఏంటి ధ్వని? ఏ ధ్వని? వాళ్ళు ఏం సుత్తులు తీసుకొని కొట్టట్లేదండి, నోటి మాటే. ప్రభుని స్తుతిస్తుంటేనంట ఎరుకో గోడ అవ్వకడున్న సాతాను గడికంట వణుకు పుడుతుందంట. స్తోత్రం చెబుదావా? ఏం పడుతుంది? వణుకు. నువ్వు పాడితే నీ పక్కనున్న దెయ్యం కూడా పోవట్లేదు. ఒక్కోసారి నువ్వు నోటిలో నీ స్వరం తెలిస్తే, నువ్వు చప్పట్లు కొడితే నీలో ఉన్న బలహీనతలు కూడా పోవట్లేదు. ఒక్కోసారి ఇశ్రాయేలు ప్రజలు స్వరమును తెలిసి కేకలు అరుస్తుంటేనంట ఎరుక అవకడ ఉన్న జనులకు భయం కలుగుతుంది. వాళ్ళేమి బాంబులు కూడా వేయలేదండి, అణుబాంబులు వేయలే, ఏ బాంబులు వేయలే. ఒక మాటే స్వరమును తెలిసి సైన్యములకు అధిపతి యెహోవాకు స్తోత్రం అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారంట. ఆ కేకలకే అదిగో ఎదురుగా ఉన్న ప్రాకారాలన్నీ కూడా, ఎదురుగా నిలబడిన ప్రాకారాలు, గట్టిగా మొయ్యబడిన ప్రాకారాలు యేసు నామములో నిశ్చయముగా పడిపోవునుగాక. ఎప్పుడో తెలుసా? మనము నోరు తెరిచి బిగ్గరగా ప్రభువుని స్తుతించినప్పుడు. స్తుతిలో ఉన్న ఆశీర్వాదం మరి దేంట్లో కూడా లేదు. స్తోత్రార్పణ, ప్రార్థన, కృతజ్ఞత. నీ ప్రార్థన ఏమండి, నీ పాట అపవాదికి ఏం తేవాలి తెలుసా? భయాన్ని తేవాలి. ఏం తేవాలి? భయాన్ని తేవాలి. నీ పాడటం అయిపోయిన, నేను అన్నది అదే, నువ్వు పాడటం అయిపోయిన తర్వాత మౌనంగా ఉండటం కాదు నీ పని. నీ పాత్ర అయిపోయిన తర్వాత నిశ్శబ్దంగా ఉండటం కాదు, చప్పట్లు కొడితే కొడదాం, పాడితే పాడదాం అన్నట్టు కాదు నీ వ్యవహారం ప్రభు సన్నిధిలో. నీ దగ్గరికి అవకాశం వచ్చినా రాకపోయినా నువ్వు చేయాల్సిన నిండు హృదయంతో, అసలు నిజమైన గాయకులు ఏం చేస్తారు తెలుసా? నిండు హృదయంతో నా దగ్గరకు వచ్చిద్దో రాదో తర్వాత సంగతులే, కానీ నేను ప్రభువునైతే స్తుతించాలనుకున్న వాళ్ళు రావటంతోనే ప్రార్థన చేసుకొని చక్కగా కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడతారు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని చక్కగా ఆత్మపూర్ణులై చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడతారు. పక్కెమటం ఏం చేస్తుందా, ఆమె ఎట్టగొడుతుందా, ఏమి ఎట్టగొడుతుందా అని చూడరు. పాడేదెవరు అనేది కూడా చూడరు. నిజమైన ప్రభువుని మహిమపరచాలనుకునే ప్రతి గాయకుడు గాయకురాలు చేయాల్సిన పని. నీకు అవకాశం వస్తే నీ పక్కెమటో నిన్ను పిలిచి తట్టి నీకు ఇస్తారు. నీ స్వరము ప్రభుకింపుగా మారాలి. నీ పాట దేవునికి మహిమ తేవాలి. నీ స్థితిని మార్చేటట్లుగా ఉండాలి. ఎరుకో ప్రాకారాలు పడవేయబడింది ఇజ్రాయేలు ప్రజల స్తుతులను బట్టే. స్తోత్రం చెప్పండి.
మంచిగా చెప్పా. దేని దాన్ని బట్టి? స్తుతులను బట్టి. కేకలు వేశారు, ప్రాకారాలన్నీ పడిపోయినాయి. జీవితానికి నిర్లక్ష్యాన్ని ఆధారం చేయి మాకు ఎప్పుడూ కూడా. మనస్సు బాగుంటే ఒకలాగా, మనస్సు బాగోపోతే ఒకలాగా. పట్టించుకోవద్దు. మనస్సులో ఉన్న బాధను ఆధారం చేసుకొని చప్పట్లు కొడితే కొట్టడం, లేకపోతే లేదు, అది కాదు. మనుష్యులు నన్ను అన్నారు, మనుష్యుల గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రభువుని నేను స్తుతించాలనుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని చక్కగా నిండుగా ముసుకేసుకొని కళ్ళు మూసుకొని నువ్వు చప్పట్లు కొడితే నీ పక్కెమటోళ్ళకి ఆశ్చర్యం కలగాలండి. స్తోత్రం చెబుదాం. ఎరుకో కోడలు ఏమైనాయి అంట? ప్రాకారాలన్నీ కూలిపోయాయి అంట. ఎలాగో తెలుసా? వారు స్తుతించటాన్ని బట్టి. కేకలు వేశారు. దేన్ని చూసుకొని? మందస్సాన్ని చూసుకొని. మందస్సం వారు వెంబడి ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళలో ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఉన్న ఉపయోగం ఉందా? ఉందా మోషే? ఉందా? దేవుడు మన తోడు లేకుండా మనం ఎంత ప్రార్థన చేస్తే ఏమైంది? చెప్పాగా ఒక భక్తుడు చీకటి పడిందని లాడ్జికి పోయి పడుకున్నాడంట. చెప్పాగా చాలాసార్లు. ఏమండి, లాడ్జిలో రూములు లేవనంత మాత్రాన ఆ రిసెప్షన్ వెనక ఒక గోడ ఉంటే ఆ గోడ మీద పడుకుంటాలని పడుకున్నాడు. దెయ్యం వచ్చిందంట ఆయన దగ్గరికి. దెయ్యం వస్తే ఇది దెయ్యం అని తెలిసిన తర్వాత పరిశుద్ధ 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 అని పాట పడితే పోవట్లేదంట. అది ఎన్ని తెలిసినా ఏది అడిగినా నీ చిత్తమే ప్రభు అన్నా కానీ పోవట్లేదంట. అది యుద్ధము యెహోవాదే అని పాట పాడినా కానీ పోవట్లేదంట. అది నేను ఏమంటానంటే, జీవితంలో ప్రభువు మహిమ నీలో ప్రకాశించబడాలంటే, ఆయన నీ వెంట ఉన్నప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు, అరణ్యములో ఒంటరిగా ఉన్నా కానీ నా దేవుని కృప నిన్నెన్నటికీ విడిచిపెట్టిపోదు. స్తోత్రం చెబుదమ్మా. ఎంత పాటలు పాడినా వాడు మనకన్నా గాయకుడు. ఎవడు? సాతానుగాడు. వాడంత గాంధర్వుడు ఎవడు లేడు భూమి మీద. వాడు పాడి పాడే కిందకు వచ్చిండు. మన పాటల కన్నా వాడికి ఇంకా పాటలు వచ్చు. వాడికి వాక్యం తెలిసిన వాడు. అపవాదికి ఏం తెలుసు చెప్పండి? వాక్యం తెలుసు. యేసు ప్రభుని దేంతో మోసం చేద్దాం అనుకున్నాడు? వాక్యంతోనే. యేసు ప్రభుకే వాక్యం చెబుతుండండి వాడు. నీకు ఎన్ని వాక్యాలు బోధించినా, ఇంటింటి సువార్త కొడుకులో ఏ ఇంటికాడ ఏ వాక్యం చెప్పానంటే ఇంతవరకు నీకు గుర్తు లేదని ఒప్పుకుంటున్నారు. ఏమీ లేదు. కొన్ని గుర్తున్నాయేమో. ఎవరి ఇంటికాడ వాక్యం వాళ్ళకి ఏమైనా గుర్తుందేమోలే కానీ అన్నిళ్ళ దగ్గర ఆడబెట్టుకుంటామండి. మా ఇంటి సమస్యలు మాకు చాలా చచ్చినాయి. అపవాది గడికి వాక్యం తెలుసు, పాటలు తెలుసు. నేనేమంటాను తెలుసా? వాడికి ఎన్ని పాటలు తెలిసినా, ఎంత వాక్యం తెలిసినా, నిండు హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నువ్వు ప్రభువుని సేవించాలే కానీ, స్తుతించాలే కానీ, గణపరచాలే కానీ, పాడాలే కానీ నీ యొద్దనున్న ప్రాకారాలన్నిటినీ నా దేవుడు నిశ్చయముగా పారదోలతాడు. హల్లెలూయా. వచ్చినా రాపోయినా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కలుపుకొని పోవాలా. ఏం చేయాలా? కలుపుకొని పోవాలా. నువ్వు అటు పో, నేను ఇటు పోతానంటే ఎట్టుండిద్ది? బాగుండిద్ది? ఏమన్నా బాగోదు. సరే, దేవుడు నీ కృపనిచ్చిండు, నీకు మంచి స్వరం ఉంది, ఆ రాగం ఏంటో నీకు తెలుసు, ఆ తాళం ఏంటో నీకు తెలుసు. పక్కెముడ్డోళ్ళకి తెలియట్లే. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసు? మౌనాన్ని వహించాల. ఏం చేయాలా? మౌనాన్ని వహించాల. తర్వాత మరలా ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళని కూడా ఆశీర్వదించలేదా? నువ్వు మౌనం వహించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభు ఆ తాళం మీద పాడే కృప వాళ్ళకి కూడా ఇయ్యయ్యా అని ప్రార్థన చేయాలి. అంతేగాని నేను ఎట్టబోతుంటాం అట్టబోతుంది ఇవన్నీ డిస్కషన్ చేయకూడదు. మనం అవసరం లేదు. ఎదుటివారికి క్షేమమే నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టిద్ది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి దాటలేని యొర్దాను, ఒకవేళ సమస్యలే నీ ఎదురుగా ఉన్నా, నువ్వు దేన్ని వెంబడిస్తే చాలు? మందస్థాన్ని వెంబడిస్తే యొర్దాను నిశ్చయముగా నువ్వు దాటుతావు.
ఎరుకో గోడల్లాంటి సమస్యలని ఎదురుగా ఉన్నా మందస్సం నీ వెంట ఉంటే చాలు, మందస్సం నీతో ఉంటే చాలు. ఎదురుగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని పడవేసే కృప నా దేవుడు నిశ్చయముగా నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకొక ప్రార్థన చూపిస్తా చూడండి. 1 సాముయేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 1 సాముయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. 1 సాముయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరుగురాగా ఇజ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందస్సము మనం తీసుకొని మన మధ్యను నుంచుకుందాం రాండి. ఏమంటున్నారు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందస్సాన్ని మనం తీసుకొచ్చుకొని ఎక్కడ పెట్టుకుందాం అంటున్నారు? మన మధ్యలో ఉంచుకుందాం. స్తోత్రం చెప్పండి. మందస్సం ఏడుండాలి? ఇప్పుడు ఏడుండాలి? మన మధ్యలో ఉండాలి. ప్రాకారాలను దాటేటప్పుడేమో మనతో ఉండాలి. వారితో నడిచెను అని ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే పాటికెళ్ళి అంటున్నారు కదా, మనం ఓడిపోతున్నాం. కొన్ని విషయాల్లో ఏమవుతున్నాం? ఓడిపోతున్నాం, ఓడిపోయి బాధపడుతున్నాం. ఈ ఓటమికి గల కారణాలు ఏంటి? చాలామందికి తెలియట్లేదు. నా ప్రార్థన లేకపోవటాన్ని బట్టి నేను ఓడిపోతున్నానేమో, దేవుని సన్నిధి నాతో లేకపోవటాన్ని బట్టి నేను ఓడిపోతున్నాను, ఒకప్పుడు కలిగి ఉన్న ప్రార్థనను పోని ఇప్పుడు కలిగి ఉండలేకపోవటాన్ని బట్టి నాకు ఈ ఓటమి, అసమాధానం, నెమ్మది లేని జీవితమేమో అని ఆలోచన చేయలేకపోతున్నారు. కానీ వీళ్ళు గ్రహించుకున్నారు ఏంటో తెలుసా? ఎందుకు మనం ఓడిపోయాము, మనకెందుకు ఓటమి, ఎందుకు మనల్ని ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే అప్పుడు వాళ్ళు తెలుసుకుంది ఎందుకు తెలుసా? మన మధ్యలో మందస్సం లేదు. దేవుడు మన మధ్యలో లేడు, మనతో లేడు. మన మధ్యలో ఉంచుకోవాలి. ఇప్పుడు మన మధ్యలో ఉంచుకుంటే మనకు జయం, మనకు ఆశీర్వాదం, గెలుపు మందైద్దని చెప్పేసి ప్రజలందరూ ఒక సమ్మతం గల మనస్సును ఆలోచన చేశారండి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలుసా? దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ఎంత యుద్ధం చేసినా వ్యర్థమే, ఎంత భోజనం చేసినా వ్యర్థమే. బలం కావాలని ఏమండి, ఎంత పరిగెత్తినా వ్యర్థమే, ఎన్ని యుద్ధాలు చేసిన వ్యర్థమే. అదే యెహోవా మందస్సం మనతో ఉంటే, మన మధ్యలో ఉంటే, మనతో ఉండాలని మనం ఇష్టపడితే, మనం ఆయనతో ఉండాలని ఇష్టపడ్డప్పుడు నువ్వేదైతే జయించలేకపోతున్నావు, దేన్నైతే జయ జీవితం ఎంచుకోలేకపోతున్నావో వాటన్నిటి మీట నా దేవుడు నీకేం కలుగు చేస్తాడు తెలుసా? గొప్ప జయమును అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించుకోవాలి, ఎందుకు నేను బలహీనరాలవుతున్నానా అని గ్రహించుకోవాలి. నా భర్త బలహీనుడవుతుండు, నా పిల్లలు బలహీనులు అవుతున్నారు, నా కుటుంబంలో మందస్సం లేదు, మా మధ్యలో మందస్సం లేదు, కనుకనే మేము బలహీనులమైపోతున్నాం, ఓడిపోతున్నాం. వీళ్ళు చూడండి, మందస్సం మన మధ్యలో ఉండాలనే నిర్ణయం చేసుకొని మందస్సాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారంట. స్తోత్రం చెప్పండి. అదే 4వ అధ్యాయం 5, 6 వచనం చదవండి. యెహోవా నిబంధన మందస్సములో దండులోనికి రాగా ఇజ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేశారంట. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఏం చేశారంట? గొప్పగా. కేకలంటే అరవటం కాదండి, ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో కేక అంటే ఏంటి? ప్రార్థన. ఇజ్రాయేలు ఎరుకో గోడను పడేయటానికి ఏం చేశారు? కేకలు వేశారు. ఇప్పుడు మందస్సము యుద్ధం మధ్యలోకి రావటంతోనే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిధ్వనించినంతగా. ఏం ప్రతిధ్వనించినంతగా? భూమి ఏమవుతుందంట? భూమి ప్రతిధ్వనించినంతగా ఏం చేస్తున్నారు? ప్రార్థన, కేకలు, పాటలు, ప్రతిదీ
నీ నోటిలోనే ప్రభువుని ఎంత స్తుతిస్తున్నావు అన్నది నీకు అర్థమైపోయింది. పౌలు శీలలు చెరసాల్లో వేయబడి ప్రార్థన చేస్తేనంట ఏమైనాయి అంట? ఏమైనండి? చెరసాలు బ్రద్దలైనవి అంట. స్తోత్రం చెప్పండి. బద్దలైనవి అని బాగానే చదువుతున్నావు, మళ్ళీ ఏమైనా చదువుతున్నావు? బ్రద్దలైనవి అయ్యా, ఏందనుకున్నావు? దెర్ ఈస్ సింగర్స్, యూ ఐఎమ్ నాట్ ఏ సింగర్, యూ ఆల్సో సింగర్, బట్ యూ లిటిల్ బిట్ సింగింగ్. ఎంతవరకు కావాలో మరి ఎక్కువగా తెరిచినావు అనుకో, మళ్ళీ పింకీ వయసు చాలా పెద్దది, ఆమె మౌత్ తీసుకుందని నాకు భయం వేసింది. నిజమండి, ఆ మౌత్ తీసుకుందని నేను వాల్యూమ్ తగ్గిస్తాను, అందరిది తగ్గాను. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టండి, తగ్గాను. 1 పిచ్లోనే హై లెవెల్లో ఉండిద్ది ఆమెది. కంపల్సరీగా నా చెయ్యి వాల్యూమ్ దగ్గర పోయిద్ది. ఎందుకో తెలుసా? పక్కెమటోళ్ళు తినపడదు ఆ అమ్మాయి పాట పాడితే. అది బాధ నాది. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యగారు వాళ్ళ అమ్మాయిది ఎక్కువ పెట్టిండు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అయ్యగారు వాళ్ళ అమ్మాయిదే పెట్టిండంట. అందుకే నేను బాధపడతా పొద్దున. అందుకే నువ్వు వద్దులే కానీ వెనక్కి అమ్మ మౌతన్న. ఆమెకు పాటలు వచ్చు, అయినా బాధపడదు ఆమె. అర్థమైందా? ప్రభువుని స్తుతించటానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలా? ఏం కావాలా? మౌత్ కావాలా? ఏం కావాలా? ఏం కావాలా మనకి? చెప్పండి, ఏం కావాలక్క? ఇది లేకపోతే నో 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 నో, ఐఎమ్ నాట్ సింగింగ్, ఐఎమ్ నాట్ సింగింగ్. నాకు రావు. ఎందుకు రావు? ఎందుకు రావండి? వచ్చు. కానీ ఏమవుతుంది? కనెక్టింగ్ అయిపోయాను నువ్వు. దేనికి? మౌత్కి కనెక్టింగ్ అయిన నువ్వు. అలా కాకుండా ప్రభుకి కనెక్టింగ్ అయితే, నా దగ్గరకు మౌత్ లేకపోయినా నేను ప్రభుని స్తుతించాలన్న ఆశ, ఆసక్తి నీలో ఉండిద్ది. ఆ రోజుల్లో వీళ్ళకి మౌతులు ఆడియండి ఇజ్రాయెల్కి. వీళ్ళకి ఎన్ని మౌతులు ఇవ్వాలా? ఎన్ని మైకులు కొనాలి? ఎన్ని గొట్టాలు కొనాలి వీళ్ళకి? వీళ్ళ పాడితేనంట భూమి ప్రతిధ్వనించిందంట. స్తోత్రం చెప్పండి. ఈ ప్రతిధ్వని ఫిలిష్తీయులకు భయాన్ని కలుగు చేసింది. మళ్ళీ ఏం కలుగు చేసింది? ఫిలిష్తీయులకి భయాన్ని. మన నోట ఎప్పుడు స్తుతి యాగం ఉంటూనే ఉండాలా. ఏముండాలి చెప్పండి? నువ్వు గిన్నెలు దోవినా, బట్టలు రుద్దినా, ఏమండి ఏది చేసినా, నీ ఇంట్లో పని చేసినా, పత్తి తీసినా, పత్తి ఏరినా, నాటేసినా, నీ నోట్లో ఏముండాలి చెప్పండి? స్తుతి ఉండాలి. ఏముండాలి? స్తుతి. అప్పుడు నీ జీవితం ఏదో తెలుసా? నీ స్థితిని మారుస్తూ ఉండిద్ది. స్తోత్రం చెప్పు, దగ్గరగా చెప్పు. ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. నువ్వే పని చేసినా ప్రభువుని స్తుతించు, ప్రార్థన చేసుకో. ఏదైనా కీడు సంభవిస్తుందని నీకు తెలిసినప్పుడు దాన్ని గద్దించు. నీ పిల్లల్లో కానీ, నీ భర్తలో కానీ ఏదైనా లోటుపాట్లు అగపడ్డప్పుడు నీ ప్రార్థన ద్వారా మెలకుగా ఉండే పని చేసుకుంటే గద్దించు దాన్ని, పారదోలు దాన్ని. ఇదిగో యెహోవా మందస్సం నీ మధ్యలో ఉంది, ఉండాలి. అలా ఉన్నప్పుడు ఫిలిష్తీయులకి ఏం కలిగి తెలుసా? భయం కలిగిద్ది. 6వ వచనం చదవండి. అక్కడ ఫిలిష్తీయుల కేక విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి? యెహోవా నిబంధన మందస్సము దండులోనికి వచ్చినని తెలుసుకొనిరంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళలో ఆనందం ఏంటి? మందస్సం. ఏంటి? వాళ్ళలో ఆనందం ఏం కలుగు చేసింది? మందస్సం. అప్పటి వరకు బాధే, వేదనే, కష్టమే. ఓడిపోయారు, ఓడిపోయిన బాధలో ఉన్నారు. ఇప్పుడు కేకలేస్తున్నారు. తిరిగి తెలుసుకున్నారు, గ్రహించుకున్నారు. ఈ 2024లో నేను ఎక్కడ ఓడిపోయా? ఏ విషయంలో ఓడిపోయా? ఇక నేను ఓడిపోకూడదు. యెహోవా నాతో ఉండాలి, మందస్సం నాలో ఉండాలి, మా మధ్యలో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి. నేను గెలవాలి, నా పిల్లలు గెలవాలి, నా కుటుంబం గెలవాలని నువ్వు అనుకున్నట్లయితే మందస్సాన్ని ఉంచుకోవటానికి ఇష్టపడు. జీవితంలో ఎన్నో ఉంచుకుంటున్నావు ఇంట్లో. దేవుని సన్నిధిని ఎందుకు ఉంచవు? ఉంచుకోవాలి. ప్రతి ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలా. ఆశపడాలి,
ఆసక్తితో బ్రతకాల. మందస్సం అంటే యేసు క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఆ మందస్సం నీ ఇంట్లో ఉన్నదని ప్రజలు తెలుసుకోవాలి. నిన్నటిదాకా వీళ్ళు ఏడుపు మొహాలతో ఉన్నారు, వీళ్ళు ఏంద్ర సంతోషిస్తున్నారంటే తెలుసుకోవాలి. వాళ్ళ ప్రార్థన వాళ్ళకు వెలుగునిచ్చింది. వాళ్ళ ప్రార్థన వాళ్ళకి జీవితంలో గొప్ప వెలుగుని, ఆశీర్వాదాన్ని ఇచ్చింది. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళ బలహీనతలో నుండి దేవుడు వాళ్ళని బలపరిచి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడని ప్రజలు తెలుసుకుందరుగాక. ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. నేను ఒక మాట చెప్పాను, యెహోవా మందస్సం మనతో ఉంటే, బాగా అయినండి ఈ మాట, మందస్సం మనతో ఉంటే, మన వెంట ఉంటే, మన మధ్యలో ఉంటే, మనమే కాక మన చుట్టూనున్న వారికి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. నిజమండి ఇది. మందస్సం నీలో ఉంది, నీతో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలని నువ్వు ఇష్టపడాలే కానీ, ఉంచుకోవాలే కానీ, నువ్వు నీకు కలిగే బాధలను బట్టి, ఇబ్బందులు బట్టి త్రోసివేయకుండా, నెట్టివేయకుండా, విడిచిపెట్టకుండా మందస్సాన్ని నీ మధ్యలో నీతో ఉంచుకోవాలే కానీ, నా దేవుడే యెహోవా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారందరినీ నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. అలా ఆశీర్వదింపబడ్డోళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరు? ఒబేదేదోము. ఎవరున్నారు? ఒబేదేదోము. చూడండి, ఆ మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 చదవండి. యెహోవా మందస్సం 3 నెలలు గీతీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించినట్టు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నువ్వు ఆశీర్వదింపబడటాన్ని బట్టి లేనివాడికి కూడా తెలిసింది. నువ్వు ఆశీర్వదింపబడటాన్ని బట్టి నీ శత్రువులు కూడా తెలుసుకుంటారు. వినండి. కాబట్టి నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ కుటుంబంలో యెహోవా మందస్సం ఉండాలని ఆశతో నువ్వు బ్రతకాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? మందస్సం మన ఇంటిలో ఉండాలి, మనతో ఉండాలి, మనతో నడవాలి, మన మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే ఆ అనుభవంతో, ఆ నడిపింపుతో నువ్వు ముందుకు వెళ్తావో, ఆ ఆశతో, ఆసక్తితో ముందుకు వెళ్తావో, తప్పనిసరిగా నా దేవుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక. అలా తెలుసుకున్నాడు లేదో దావీదు మందస్సాన్ని తెచ్చుకోవడానికి పోయిందండి. ఏం తెచ్చుకోవడానికి పోయిండు? మందస్సాన్ని తెచ్చుకోవడానికి పోయిండు. మనం కటింగ్ షాప్కి పోతే ఫోటోలన్నీ పాతగా ఉన్నాయి. ఎట్టున్నాయి? బూజు పట్టి ఉన్నాయి. నేను కటింగ్ ఎట్టెత్తా అన్నాడు. కటింగ్ చేసాడు ఏమంటాడు? అయ్యగారు కొద్దిగా ఎట్ట అన్నాడు. ఎట్టెత్తా. ఏందా ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టాను. ఏందా అన్నాడు. ఆ ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టాను. అవి షాప్ ఓపెనింగ్ అప్పుడు పెట్టానండి అంటాడు. ఎప్పుడు పెట్టిండు? షాప్ ఓపెనింగ్ అప్పుడు పెట్టి, దానికి రోజు మళ్ళీ అన్నీ కొత్తయే, అది మాత్రం అంతే ఉంటుంది. మరి దాన్ని రేపు కొనక్క రావాలండి అంటుండు. ఏం చేయాలంట? రేపు కొనక్క రావాలంట. దేన్ని? దేవుణ్ణి కొనక్క రావాలంట. మనం కొనాల్సిన అవసరం లేదు, అడిగితే చాలు. అడుగుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తే చాలు? అడుగుడి మీకు ఇయ్యబడును. నేను వస్తా, మీతో ఉంటా, మీతో నడుస్తా, మీ మధ్యలో ఉంటా, మీకు సహాయం చేస్తా. ఏమండి? ఇగో నీకు సహాయము చేయవాడును నేనే అనుందాడు. స్తోత్రం చెప్పండి. ఏమనుందాడా? నీకు సహాయము చేయవాడును నేనే. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని బలపరుస్తుంటే, మందస్సం అనబడిన క్రీస్తు మనతో ఉండటానికి చాలామంది ఇష్టపడట్లేదు. అందుకే బలహీనులను, రోగులను చాలామంది బుద్ధిహీనులు అయిపోతున్నారు, ఓడిపోతున్నారు. ఓడిపోవద్దు, నీరసించిపోవద్దు. నువ్వు గ్రహించుకుంటే చాలు,
ఈ ఓటమికి కారణం ఏంటి? గెలుపు లేకపోవటానికి కారణం ఏంటి? యోర్దాను లాంటి సమస్యలను జయించలేకపోవటానికి కారణం ఏంటి? ఎరుకో లాంటి ప్రాకారాలను ఎదిరించలేకపోవటానికి కారణం ఏంటి? ఎరుకో కూడా లోకానికే సాదృశ్యం. కాబట్టి 2024లో ఏ విషయంలో అయితే నువ్వు దాటలేకపోతున్నావో, జయించలేకపోతున్నావు, పోరాడలేకపోతున్నావు, ఓటమి పాలైనవో, ఆ విషయంలో నా దేవుని మందస్సాన్ని తీసుకొచ్చి పెట్టుకో. మందస్సం ఉండటానికి ఇష్టపడు, మందస్సంతో నడవటానికి ఇష్టపడు, దాని వెంబడి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడు. నా దేవుడు నిశ్చయముగా అన్ని విషయాలలో నీకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దాని వెంబడి వెళ్ళండి. దేని వెంబడి? మందస్సం వెంబడి వెళ్ళండి.